राधा रानी की जय। गोपाल कृष्ण भगवान की जय। హరి గోవింద. మనస్సు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నింపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణాల విందాలను ధ్యానం చేసుకుంటూ కీర్తిస్తూ నర్తిస్తూ ఆ రసమయమైనటువంటి భాగవత గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ పులకించుటకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఒక సుందరమైనటువంటి నికుంజ లీలని గురించి చెప్పుకుందాం. ఈరోజు రాధారాణి చెల్లెళ్ళతో కలిసి ఒక వనంలోకి వెళ్ళింది. ఆ వనం మామిడి చెట్లతోటి నిండి ఉంది. సకులంతా కలిసి ఈరోజు అందరికంటే మామిడి కాయలు ఎవరు ఎక్కువగా కోస్తారో అనేటటువంటి ఆటని ఆడుకోవడానికి నిశ్చయించుకున్నారు. లలిత చాలా చతురత కలిగినటువంటి రాధారాణి చెల్లి. కన్నయ్య ఎక్కువగా ఎవరంటే భయపడతాడంటే అది లలిత. ఎప్పుడైనా కన్నయ్య రాధారాణికి మనోవ్యత కలిగిస్తే లలిత కర్ర చేత పట్టుకుని మరీ కన్నయ్యతో పోట్లాడడానికి నిలబడుతుంది. లలిత చాలా చురుకైనటువంటి స్వభావం కలిగినటువంటిది. ప్రతిరోజు రాధారాణి సేవలో సదా నిమగ్నమై ఉంటుంది లలిత సఖి. ఆ వనంలో మామిడికాయలు కోసేటటువంటి లీల మొదలైంది. లలిత మామిడికాయలు కోసుకుంటూ తన బుట్టని నింపుతూ ఉంది. ఎప్పుడైతే బుట్ట మామిడికాయలతో పూర్తిగా నిండిపోయిందో వెనక నుంచి కన్నయ్య వచ్చి ఆ బుట్టను తీసుకుని పారిపోతాడు. లలిత యొక్క మామిడి పండ్లు నింపినటువంటి బుట్టని కన్నయ్య దొంగిలించి పారిపోతాడు. లలిత కూడా సామాన్యమైనటువంటిది కాదు. కన్నయ్యని వెంబడిస్తూ పరిగెట్టింది. కన్నయ్య పరిగెడుతూ ఉంటే పీతాంబరం నడుం వరకు క్రిందికి జారిపోతూ ఉంటే పైకి సర్దుకుంటూ ఒక పక్క బుట్టను చేత పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు. లలిత ఏమైనా సామాన్యమైనటువంటిదా? ఆమె కూడా వదలకుండా కన్నయ్యని వెంబడించి ఒక్కసారిగా పట్టుకుంది. కృష్ణయ్య దగ్గర ఉన్నటువంటి మురళిని లాక్కుంది. కన్నయ్య ప్రాణాలు ఆ మురళిలో ఉంటాయి. మురళి లేకుండా కన్నయ్య ఉండలేడు. అందుకని లలిత ఆ మురళిని లాక్కొని ఇంకొక సఖికి ఇచ్చి ఈ నల్లనయ్యకు ఇక ఈ మురళిని ఇవ్వవద్దు అని చెబుతుంది. అరే, మామిడికాయలని దొంగతనంగా పట్టుకుని పారిపోతున్నాడు. ఇప్పుడు ఈ మురళి లేకుండా ఎలా ఉంటాడో చూద్దాం అంటుంది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి కృష్ణ భగవానుడికి లలిత నుంచి ఆ మురళిని వెనక్కి తీసుకోవడం అసాధ్యమా? ఇది కృష్ణయ్య లీలే. సాధ్యం కావటం లేదు కన్నయ్యకు. ఇప్పుడు లలిత శ్యామ్ సుందర్ని చూస్తూ అంటుంది, నీకు మురళి కావాలా అని అడుగుతుంది. శ్యామ్ సుందర్ అంటాడు, నాకు మురళి లేకపోతే నిద్ర పట్టదు. నాతో పాటే మురళి నిద్రపోతుంది. నాతో పాటే తినేటప్పుడు ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా మురళి కూడా నా వెంటే ఉంటుంది. కాబట్టి నా మురళి లేకుండా నేను ఉండలేను. నా మురళిని నాకు ఇవ్వు అంటాడు కన్నయ్య. సరే నీకు నీ మురళి కావాలంటే నాతోటి ఈ మామిడికాయలు కోసేటటువంటి పోటీ ఆటని ఆడు. ఒకవేళ నువ్వు కనుక గెలిస్తే నీ మురళిని నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ కనుక నేను గెలిస్తే నువ్వు గోపిక వేషధారణ ధరించి మా స్వామిని సమక్షంలో నృత్యం చేసి చూపించాలి అంటుంది. దీనికి ఇష్టమైతే మాతో పోటీకి రమ్మని పిలుస్తూ ఉంది లలిత. కృష్ణయ్య అంటాడు, సరే పదని ఆడదాం అని అంటాడు. లలిత మరియు శ్యామ్ సుందర్ మధ్య మామిడికాయలు కోసేటటువంటి పోటీ నడుస్తూ ఉంది. చాలా ప్రయత్నిస్తున్నట్టు నడుస్తున్నాడు మన కన్నయ్య పోటీలో గెలవడం కోసమని. కానీ ఈరోజు కన్నయ్యకి వేరే లీల చేయాలని ఉంది కాబట్టి లలిత ఈ పోటీలో గెలిచింది. లలిత శ్యామసుందరునితో అంటుంది, ఇక నీవు గోపికా రూప ధారణ చేసి నాట్యం చేసి చూపించు అంటుంది. కృష్ణయ్యకు కాస్త సిగ్గు అనిపిస్తోంది. ఈ గోపికలందరి ముందర నేను ఒక గోపికలాగా వేషధారణ చేసి నాట్యం చేస్తే ఏం బాగుంటుంది అనుకుంటూ ఉన్నాడు. ఒక్కసారిగా పరుగు తీసి వనంలోకి వెళ్ళి దాగుండిపోతాడు కన్నయ్య. గోపికా వేషం వేయకుండా ఉండడం కోసం కన్నయ్య పారిపోతాడు. ఇక లలిత స్వామిని దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పింది. కృష్ణయ్య ఓడిపోయాడు ప్రతియోగితలో, అందుకని పారిపోయాడు, ఎక్కడో దాగుండిపోయాడు అని చెబుతుంది రాధారాణికి. ఈ మాట వింటూనే రాధారాణి వ్యాకులతను చెందుతుంది. అరే లలిత,
ఎందుకు ఇలాంటి షరతులు పెడతావు? చూడు, శ్యామసుందరుడు దాగుండిపోయాడు, వెతికి తీసుకొని రండి అని చెబుతుంది రాధారాణి తన చెల్లెలతోటి. అప్పుడు ఆ వనంలో గోపికల మధ్య కోలాహలం మొదలైంది. వెళ్ళి వెతకండి, శ్యామసుందరుడు ఎక్కడ దాగుండిపోయాడో వెళ్ళి వెతికి క్షమించమని మన్నించమని ప్రాధేయపడి మరీ తీసుకురండి అని చెబుతూ ఉంది రాధారాణి. కిషోరి వ్యాకులతను చూసి కన్నయ్య ఎలా దాగి ఉండగలడు? అక్కడ ప్రకటితమవుతాడు కృష్ణ భగవానుడు. రాధారాణి ముందట ప్రత్యక్షమయ్యాడు. రాధారాణి కన్నయ్యను చూసి ప్రసన్నమవుతుంది, ఆనంద పరవశంలో మునిగిపోతుంది. అప్పుడు రాధారాణి అంటుంది లలితతో, కృష్ణయ్య గోపిక వేషధారణ ధరించడు అని అంటుంది. లలిత, నువ్వు పక్షపాతం వహిస్తున్నావు, ఇది సరైనది కాదు, నువ్వు శ్యామసుందరి పక్షం వహిస్తున్నావు అంటూ, కన్నయ్య నీవాడైనట్లే మేము కూడా నీవారమే కదా, మా యొక్క భావనను కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి కదా, మేము ఆట ఆడాము, అందులో మేమే గెలిచాము, కాబట్టి ఏదైతే ఒప్పందం ఉందో అది జరిగేటట్లు చూడాలి కదా అంటుంది లలిత. రాధారాణి సరే సరే అని లలితతో అంటుంది, నువ్వు గెలిచావు కాబట్టి ఈ యొక్క మురళిని ఇక కన్నయ్యకు ఇచ్చేసేయి అంటుంది. తిరిగి కన్నయ్యతో అంటుంది, నువ్వు ఓడిపోయావు కాబట్టి లలితకి ప్రసన్నత కలిగించడం కోసం నువ్వు నాట్యం చేయాలి అని చెబుతుంది. కృష్ణయ్య అలాగే అంటూ ఒప్పందం తెలియజేస్తూ అంటాడు, కానీ నా యొక్క సింగారాన్ని నీ చేతుల మీద చేయాలి అంటాడు కృష్ణయ్య. అప్పుడు నేను నృత్యం చేస్తానని చెప్తాడు. నా యొక్క సింగారాన్ని నీ చేతుల మీద చేయాలి అంటాడు కన్నయ్య. అప్పుడు నేను నృత్యం చేస్తానని చెప్తాడు. ఈరోజు కృష్ణయ్య రాధారాణి చేతుల మీదుగా సింగారించబడుతున్నాడు. చక్కగా చాలా అందంగా కృష్ణయ్యకి అలంకారాన్ని చేసింది రాధమ్మ. ఇది అంతా పూర్తయ్యే సమయానికి చీకటి పడింది. ఆ రోజు నిండు పౌర్ణమి రోజు. జాబిల్లి తన యొక్క వెన్నెలని రెండింతలు చేసి ఆ వనమంతా ప్రసరింపచేస్తున్నాడు. చక్కటి శీతల పవన వీచికలు వీస్తున్నాయి, ఆనందాన్ని కలిగిస్తూ. ఆ సమయంలో వనంలో నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో యమునా నది పరవళ్ళు సంగీత వాద్యంలాగా గలగల అంటూ ప్రవహిస్తూ ఉంటే, ఆ యమునా తీరాన కృష్ణయ్య గోపికల నడుమ రాధాదేవి సన్నిధిలో తన యొక్క నృత్య ప్రదర్శనని ఇస్తున్నాడు. ఈ విధంగా శ్యామసుందరుడు రాధారాణికి తన యొక్క నృత్య ప్రదర్శనను చూపిస్తున్నాడు. బ్రజ్ యొక్క సాహిత్యంలో కన్నయ్యకి నాట్యాన్ని రాధాదేవియే నేర్పింది అని చెప్పబడుతుంది. ఈ విధంగా రాధారాణి లలితని కూడా ఓడిపోనివ్వలేదు. లలితని కన్నయ్యని కూడా సంతోషపరిచింది. దీని యొక్క ఇంకొక అర్థం కూడా ఉంది. రాధారాణిని ఎవరు ఆశ్రయించి ఉంటారో వాళ్ళని రాధాదేవి ఎప్పుడూ ఓడిపోనివ్వదు, సదా తన రక్షణలో ఉంచుకుంటుంది. అలా తనని ఆశ్రయించి ఉన్న వాళ్ళని గెలిపించడం కోసం కావలసి వస్తే కృష్ణయ్య చేత నాట్యం కూడా చేయిస్తుంది. కృష్ణయ్య చేత నృత్యం చేయించడానికి కూడా రాధారాణి వెనుకంచె వేయదు, వెనుకాడదు. అలాంటి రాధారాణికి జై, గోపాల కృష్ణ భగవానికి జై, హరి గోవింద.